ఇక మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతలతో ఇప్పటికే మంతనాలు కూడా జరుగుతున్నట్టు సమాచారం. రాజ్యసభ సీటు కాకుండా మరో పదవిపై విజయసాయిరెడ్డి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బీజేపీలో విజయసాయిరెడ్డి పాత్రపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. బీజేపీలోకి వెళ్తే ఎలా ఉంటుందనే దానిపై ఇప్పటికే అనుచరులతో విజయసాయి మంతనాలు జరుపుతున్నారు. బీజేపీలో చేరితే రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలని సన్నిహితుల నుంచి సూచనలు అందుతున్నాయి. అయితే జాతీయ స్థాయిలో ఉండేందుకే విజయసాయిరెడ్డి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతలతో ఇప్పటికే మంతనాలు కూడా జరుగుతున్నట్టు సమాచారం. రాజ్యసభ సీటు కాకుండా మరో పదవిపై విజయసాయిరెడ్డి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బీజేపీలో విజయసాయిరెడ్డి పాత్రపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇక బీజేపీలోకి వెళ్తే ఎలా ఉంటుందనే దానిపై ఇప్పటికే అనుచరులతో విజయసాయి మంతనాలు జరుపుతున్నారు. బీజేపీలో చేరితే రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలని సన్నిహితుల నుంచి సూచనలు అందుతున్నాయి. అయితే జాతీయ స్థాయిలో ఉండేందుకే విజయసాయిరెడ్డి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ శివ. అయితే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెప్పి సమాచారం ఉంది. అయితే బీజేపీలో చేరేందుకు ఇప్పటికే లైన్ క్లియర్ కూడా ఆయన చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తోంది. అయితే బీజేపీ అగ్ర నేతలతో ఇప్పటికే మంతనాలు కూడా జరుగుతున్నాయని, అలాగే తాను రాజీనామా చేసినటువంటి రాజ్యసభ సీటు కాకుండా మరో పదవిపై విజయసాయిరెడ్డి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఏపీ రాజ్యసభ రేసులో లేనని ఇప్పటికే ప్రకటించినటువంటి విజయసాయిరెడ్డి తాజాగా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలో బీజేపీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని చెప్పి కూడా మరోవైపు ప్రచారం జోరందుకుంటున్న నేపథ్యంలో ఆయన అనుచరులు అయితే ఈ మేరకు ఇప్పటికే మంతనాలు కూడా పూర్తయినట్లు కూడా చెప్తున్నారు. ఈ క్రమంలో బీజేపీలో విజయసాయిరెడ్డి పాత్రపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. బీజేపీలోకి వెళ్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా ఇప్పటికే అనుచరులతో విజయసాయిరెడ్డి మంతనాలు జరిపారు కూడా అని చెప్పి తెలుస్తోంది. అయితే బీజేపీలో చేరితే రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలని సన్నిహితుల నుంచి సూచనలు అందుతున్నాయి అని చెప్పి విజయసాయిరెడ్డి వర్గాలు దగ్గరగా ఉన్న వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే జాతీయ స్థాయిలో ఉండేందుకే విజయసాయిరెడ్డి మొగ్గు చూపుతున్నట్లు కూడా మరోవైపు జరుగుతోంది. మరి ఏదైతే రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకొని వైసీపీకి రిజైన్ చేసి పొలిటికల్ రిటైర్ ప్రకటించినటువంటి విజయసాయిరెడ్డి వయసు మారిపోయింది అన్న రీతిలో ఇప్పుడు తెలిసిపోతుంది. అయితే తను కొనసాగాలంటే ఎవరి పర్మిషన్ తీసుకోవాలని ఆయన ఇటీవల ప్రశ్నించిన నేపథ్యంలో పొలిటికల్ రీఎంట్రీకి సాయిరెడ్డి ఫిక్స్ అయిపోయినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఆయన ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో బీజేపీ బాట పడతారని చెప్పి కూడా ప్రచారం పెద్దగా జోరు అందుకుంటోంది. మరి చూడాలి విజయసాయిరెడ్డి బీజేపీలో జాయిన్ అయితే ఆయన ఏ పొజిషన్ కోరుకుంటున్నారు అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇటీవల ఆయన ఒక పోలీస్ ఎంక్వైరీ ఏదైతే ఉందో ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి కేసులో కూడా ఇటీవల పోలీసుల విచారణకు అయితే ఆయన హాజరయ్యారు. ఆ సందర్భంలో కూడా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కూడా తాను ఇప్పటికైతే ఏ రాజకీయ పార్టీతో రావట్లేదని చెప్పి ఆయన స్పష్టం చేశారు. అయితే ఆయన చేసినటువంటి 2 రోజుల తర్వాత ఇప్పుడు ఈ బీజేపీలోకి వెళ్తున్నారన్న ప్రచారం జరగడం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది. మరి దీనిపై కూడా విజయసాయిరెడ్డి ఏమైనా క్లారిటీ ఇస్తారా, లేకపోతే ఖచ్చితంగా బీజేపీలోకి జాయిన్ అవుతారా అన్నది కూడా చూడాల్సి ఉంది. మరి బీజేపీలోకి వెళ్తే ఆయన ఎటువంటి పొజిషన్ లో ఉంటారన్నది కూడా
మనం ఫ్యూచర్ లో చూడాల్సి ఉంటుంది. అయితే రామచంద్ర, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో విజయసాయి రెడ్డి గతంలో టీడీపీ మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, కొంత శత్రుత్వాన్ని పెంచుకున్న పరిస్థితి ఏంటి? టీడీపీ యాక్సెప్ట్ చేసిందా బీజేపీలో ఆయన జాయిన్ అవడం గురించి? ఏమైనా లేదంటే మిత్రపక్షానికి ఏమైనా కొంత అభ్యంతరాలు తెలిపిన పరిస్థితి ఉందా విజయసాయి రెడ్డి గురించి? బీజేపీ మాత్రం రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో మరి విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీలో A2గా కొనసాగారు. అయితే A2గా ఉన్నటువంటి వ్యక్తి కొన్ని పార్టీలో విభేదాలు వచ్చి ఇటీవల కాలంలో ఆయన బయటికి రావడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలో విజయసాయి రెడ్డికి ఎంతో కొంత వైసీపీ క్యాడర్ మీద ఇది ఉంది. ఆ ఇదిని మనం వాడుకోవాలి, రాజకీయ చతురత, రాజకీయ ఒక అడ్మినిస్ట్రేషన్ విజయసాయి రెడ్డికి బాగా తెలుసు నేపథ్యంలో అది క్యాష్ చేసుకునే పనిలో బీజేపీ కూడా ఉంటే మాత్రం విజయసాయి రెడ్డిని ఖచ్చితంగా బీజేపీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ కూటమిలో ఉన్నటువంటి ఈ 3 పార్టీలు కూడా విజయసాయి అంటే ప్రభుత్వంలో కూటమిగా ముందుకు వెళ్తున్నారు. అయితే పార్టీని బలోపేతం చేసే విధంగా వ్యక్తిగతంగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డిని బీజేపీ పార్టీలోకి తీసుకొస్తుందని చెప్పి కూడా మరోవైపు వాదనలు వినిపిస్తున్నాయి. మరి టీడీపీ సలహా కానీ టీడీపీకి చెప్పి తీసుకునే అవకాశాలు అయితే పెద్దగా లేకపోలేదని చెప్పి కూడా తెలుస్తోంది. మరి ఎందుకంటే ఎవరి పార్టీ బలోపేతం చేసుకోవాలన్నా ఆ పార్టీ వాటిపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. అటు టీడీపీ కానీ ఇటు జనసేన నిర్ణయం చేస్తేనే విజయసాయి రెడ్డిని పార్టీలోకి తీసుకునే అయితే చాలా స్పష్టంగా తక్కువగా కనిపిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. శివం చూడాలి. అయితే అటు బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ చేయాలి అన్న, పార్టీని బలం చేయాలన్న దిశగా వెళ్తే మాత్రం ఇటువంటి నాయకులు అవసరం అయి ఉంటుంది. విజయసాయి రెడ్డిని ఎంత పార్టీకి తీసుకుని పార్టీలో ఎంత సముచిత స్థానం కావచ్చు విలువ ఇస్తారనేది కూడా మనం చూడాల్సింది. మొత్తానికి విజయసాయి రెడ్డి మాత్రం రాష్ట్రానికి కాకుండా అటు జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలి అన్నది కూడా ఆయన ఆలోచనగా భావనగా తెలుస్తోంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ.